ఏంటి బేబీ ఆ కన్ను మించి చేయి తీవి ఇందాక నుంచి చూస్తున్నాను. అదుతుంది మామ్. రైట్ అయ్యి అదిరితే మంచిది కాదు అంటారుగా. ఓ అదా విషయం. అదే లేదులే బేబీ, ఇక్కడ మీ మావయ్య చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. నీకు నెగటివ్ గా ఏది జరగదు. సిద్ధు నీకే. పెద్దమ్మ గారు ఇది మీకు తెలుసా? చెప్పకుండా తెలుసా అంటే ఎలా తెలుస్తుందమ్మా? సరే చెప్తా తెలుసుకోండి. సిద్ధు గంగతో ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు పెద్దమ్మ గారు. ఏం మాట్లాడుతున్నాడు? అది మాత్రం తెలియదు గాని తెలియని విషయం కాదు కదా. ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో చూసుకోండి. ఎక్కడున్నాడు? ప్రెజెంట్ అయితే ఇంట్లోనే ఉన్నాడు పెద్దమ్మ గారు. తర్వాత ఏమో మరి. చెప్తాను, పద పద పద. పదండి రండి. పెద్దమ్మ గారు అక్కడున్నాడు. ఏరా గంగకు ఫోన్ చేసావంట? ఏమనుకుంటున్నావురా? ఏమన్నా చేశావో మీ నాన్న ఊరుకోటి చెప్తున్నా. నిన్ను కాదు, ఆ గంగని షూట్ చేసి పారేస్తాడు. జాగ్రత్త. బుద్ధిగా నేను చెప్పిన పెళ్లి చేసుకో, బావుంటావు. అర్థమైందా? పెళ్లి పెట్టుకుని తిట్లు తినకు, ఫోన్ చేయకు, సరేనా? గంగ వద్దు నాన్న, మాకు తెలీదా నీకేమివ్వాలో? లోపలే కూర్చో. పదండి. పద. నేను ఫోన్ చేసిన విషయం అత్తయ్యకిలా తెలిసింది. పడుకోమన్నాను కదా, ఎందుకు లేచున్నావు? గుండెల నిండా బాధ పెట్టుకుని కంటి నిండా నిద్ర ఎలా వస్తుంది? ఆ పెళ్లి ఆగి మీ పెళ్లి చూసే వరకు, మీరు దంపతులుగా నాకు కనపడే వరకు నేనెలా ప్రశాంతంగా ఉండగలనమ్మా? దిగులుగానిగా ఉండగలను. ఏం చేయబోతున్నావమ్మా? నన్ను వెళ్ళొద్దంటున్నావు, పెళ్ళి రేపే అంటున్నారు. ఈ ఉన్న ఒక్క రోజులో నువ్వేం చేస్తావమ్మా? అదే నాకు తెలియడం లేదమ్మమ్మ. నిన్ను దక్కించుకోవడం కోసం ఈ రోజు జరిగే పెళ్లిని ఎలా ఆపాలో, నీ కోరికని ఎట్ట తీర్చాలో అర్థం కావడం లేదు. గంగమ్మ, ఫోన్ ఇవ్వు. సిద్ధుకు ఒకసారి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. నన్ను మాట్లాడతానమ్మమ్మ, నన్ను మాట్లాడతాను కదా. మాటిచ్చావు మరి, చూసుకో. నువ్వు ముందు పాలు తాగమ్మమ్మా. తాగుతాను గాని నువ్వు ముందు సిద్ధుకు ఫోన్ చేసి మాట్లాడమ్మా. సరే అమ్మమ్మ, నువ్వు తాగుతూ ఉండు. ఫోన్ హాల్లో ఉండదు, నేను వెళ్ళి మాట్లాడతాను. తాగు. ఇదిగో గుడ్ న్యూస్ తో రావాలి గంగా. ఇదేంటి ఆఫ్ అయిపోయి ఉండదు? నేను చూసినప్పుడు ఛార్జింగ్ ఉండాలే. ఫోన్లో ఛార్జింగ్ ఉండదు, ఎట్ట ఆగిపోయినది? సిద్ధు చేశాడు. ఎవరో మాట్లాడి ఆఫ్ చేశారు.
సిద్ధు, నువ్వు ఫోన్ చేసింది నాకు తెలీదు. మాట్లాడింది అయితే నాన్న కాదు. మాట్లాడుతుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏంటి? అవునా? ఇంటి బయటికి రా గంగా. వస్తున్నాను సిద్ధు, ఉండు. నాకు కావాలి గంగా. అనురాగం పాడాలంటే మౌనం. వెళ్ళిపోదాం గంగా, అందరికి దూరంగా వెళ్ళిపోదాం రా. వెళ్ళే వాళ్ళమైతే మీ నాన్నగారు నన్ను వద్దు అన్న రోజే వెళ్ళిపోయే వాళ్ళం కదా సిద్ధు. కానీ ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది గంగా. మనల్ని వేరు చేయాలనేగా చూస్తున్నారు, మనం ఇక కలవకూడదనేగా అనుకుంటున్నారు. మనం వదిలింది కుటుంబాలని అని. ఆ రోజు మన వెనకాల ఏ కుటుంబాలు ఉండవు సిద్ధు. అలాంటి పరిస్థితి మనకొద్దు సిద్ధు, వద్దు. మన వల్ల మన వాళ్ళకి బాధే మిగులుతుందని తెలిసి ఈ నిర్ణయం తీసుకోకూడదు సిద్ధు, తీసుకోకూడదు. గంగా, నీకు సిచ్యువేషన్ అర్థం కావడం లేదు. మనం జీవితాంతం కలిసి ఉండాలంటే ఈ క్షణమే వెళ్ళాలి, లేదంటే ఈ జన్మలో మనల్ని కలవనివ్వరు. సుకన్యతో నా పెళ్లి చేసేస్తారు. అలా జరిగితే నేనుంటానా? సిద్ధు, నువ్వు నా లైఫ్లో లేకపోతే జరిగేది అదే. పిచ్చోళ్ళ మాట్లాడుకో. పిచ్చి పట్టేటట్టే ఉంది. నువ్వు అలానే ఉంది. సిద్ధు, నేను మాత్రం నిన్ను వదులుకోవాలనుకుంటానా? అమ్మమ్మ కోరిక మన పెళ్లి అవ్వాలనే సిద్ధు. కాదేమోనని ప్రాణాల మీదకి తెచ్చుకుంది. తన కోరిక తీర్చమని మాట తీసుకున్నది.
మరి తీర్చే అవకాశం కళ్ళ ముందే కనబడుతుంది కదా గంగా, నువ్వు వద్దంటావే? కారణాలు చెబుతున్నాను కదా సిద్ధు. అవి మీ అమ్మమ్మ గారికి మించిన కారణాలా గంగా? కాకపోవచ్చు సిద్ధు. మాట ఇచ్చిన క్షణం కూడా ఎలా తీర్చాలని అనుకున్నాను. తన కోసం ఎలాగైనా తీర్చాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నాను. వేరే పరిష్కారం ఉందేమోనని వెతుకుతున్నాను. మన సమస్యకి పెళ్ళే పరిష్కారం గంగా. నీ మెడలో నేను 3 ముళ్ళు వేస్తేనే అది సాల్వ్ అవుతుంది. ఎంత చెప్తున్నా ఇంకా ఆలోచిస్తావేంటి గంగా? పెళ్ళే గంగా అవ్వాలి. ఈ గండం తప్పాలన్నా, మీ అమ్మమ్మ గారు బతకాలన్నా మన పెళ్ళి అవ్వాలి. నీ మెళ్ళో తాలి కనబడాలి. ఏంటి ఇంత ప్రాధేయపడుతున్నా రావా? నన్ను రాను సిద్ధు. నువ్వే నా వెంట రావాలి. వస్తాను. మన పెళ్ళైతే అవ్వాలి. అవుతాది గంగా. ఇప్పుడే మన పెళ్ళి. అవును సిద్ధు, ఈ గండం గట్టెక్కడానికి, అమ్మమ్మ బ్రతకడానికి, మామయ్య గారు నేనేంటో తెలుసుకుని నువ్వు ఇంటి కోడలివమ్మా అని ఆప్యాయంగా అనడానికి ఒక్క అవకాశం ఉండాలన్నా మన పెళ్లి ఇప్పుడు జరిగి తీరాలి. జరుగుతుంది. చేస్తున్నది తప్పే, కానీ తప్పట్లేదు. రెండు కుటుంబాలని కాపాడాలనే చేస్తా ఉండాను. ఆ మంగ వల్ల మరో ప్రాణం పోకూడదనే చేస్తా ఉండాను. ధర్మం దృష్టిలో ఇది అధర్మమే, కానీ ఇందులో న్యాయం ఉందని అనుకుంటా ఉండాను. నన్ను క్షమిస్తారనే అనుకుంటున్నాను.
స్వామి, ఈ పోరాటంలో నాకు అండగా ఉండు. నేను మోస్తున్న నిందల్లో నిజం లేదని నిరూపించుకునే అవకాశం ఇవ్వు. నన్ను చేస్తున్న దానికి ఫలితాన్ని ఇవ్వు స్వామి, ఇవ్వు. ఐఎమ్ వెరీ హ్యాపీ గంగా. నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నువ్వు నా భార్య అయిపోతున్నావన్న ఆనందం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి గంగా. నాన్న మెల్లగా అర్థం చేసుకుంటాడు. ఈ స్వీట్ మెమరీని క్యాప్చర్ చేయడానికి ఎవరూ లేరే. అవును, నాన్న ముందన్నావు కదా, ఆవిడ కోరుకున్నది కూడా మన పెళ్ళేగా, తీసుకొద్దామా? వద్దు సిద్ధు. సరేలే, మనకు మనం ఉన్నాం కదా, ఈ మూమెంట్ని పదిలంగా మన మనసులోనే దాచుకుందాం. హ్మ్? ఈ తాళి నువ్వు కట్టడం లేదు సిద్ధు, నానే కట్టుకుంటున్నాను. గంగా, నా మెడలో ఈ తాళి కనపడితేనే కదా మన సమస్యలకి పరిష్కారం అన్నావు. ఆఫ్ కోర్స్, బట్ నేను కదా గంగా కట్టాలి, నువ్వు కట్టుకోవడం ఏంటి? మనకి పెళ్ళైందని మన వాళ్ళకి సమాజానికి మాత్రమే తెలియాలి సిద్ధు. ఏం మాట్లాడుతున్నావు గంగా? నేను తాళి కట్టినా మనల్నే కదా భార్యాభర్తలం అంటారు. సిద్ధు, మన పెళ్ళంటూ జరిగితే మీ వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను కోడలిగా అంగీకరించాకే జరగాలి. ఓకే, కానీ ఇప్పుడు కూడా మనకు పెళ్ళైందనేగా అనుకుంటారు. నువ్వు వాళ్ళకి ఇంత విలువిచ్చావని అనుకోరు కదా గంగా. అనుకోరు, కానీ మనకి ఒక మనసాక్షి ఉంటుంది కదా సిద్ధు. దానికన్నా మనం న్యాయంగా ఉన్నామన్న తృప్తినివ్వాలి కదా. కరెక్టే. నిన్నేం బలవంతం పెట్టను సిద్ధు, ఇట్టం లేకపోతే వద్దు. ఏయ్, అలా అంటావేంటి గంగా? ముందే అడిగాను కదా సిద్ధు, నీ భార్య అందరికీ కనబడుతుంది, మనకి మనం భార్య భర్తలం కాము అని నేనన్నప్పుడు అందుకు నీ అంగీకారమే కదా కావాలి. దానికి నువ్వు ఒప్పుకుంటేనే కదా మనం ముందుకెళ్ళగలం. నిన్నెప్పుడూ వెనక్కి నేను లాగను గంగా. నీ మాటని కాదని మన బంధాన్ని వదులుకోను. నీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. సిద్ధు, తాళి కట్టకపోయినా భర్తనన్న హోదా వస్తుందిగా, ఇంకేం కావాలి? ఆ తర్వాత నువ్వేమైతే అనుకున్నావో అలానే మన పెళ్లి జరుగుతుంది. చాలు, ఇప్పటి నుంచి అయితే నాకు మరో అమ్మాయిని చూడరు. పెళ్లి ప్రస్తావనే తేరు. వీఆర్ సేఫ్. ముఖ్యంగా నాన్నమ్మ. ఆవిడ కోసమే కదా సిద్ధు. నా కోసం కాదా? సరే, ఆవిడ తర్వాతే కదా నువ్వెవరినన్నా ప్రేమించేది, అభిమానించేది. సెకండ్ పేరు అయితే నాదే కదా. ఏయ్, ఏడవకు. నీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. నిజమైన పెళ్లి మనకు త్వరగానే అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది.